అయితే ముగ్గురు, మంచానికి ఇద్దరు, తెల్లారితే ముగ్గురు. కింద పేరు రంకు బొంకు, లాస్ట్ లో రాటు పోటు, చూపుడు తోపుడు, పంచాయతీలో ఫైటింగ్. ఈ సినిమాలో మొగుడు పెళ్ళ అంచక్క బచ్చా కూర్చొని నువ్వు చెప్పేది నాకేమీ అర్థం కాదు. నాకు అసలు ఏమీ తెలియదు బాబు. టికెట్ కూడా లేదు. ఎలాగయ్యాను? పెద్ద కమెరకి పక్కెట్టుకుని కూడా తిరిగి చూస్తున్నాను. ఇది బొక్క తప్పింది ఏం తెలీదు. ఎందుకైనా మంచిది నీ తలకు సార్ పెట్టలేదు, కడుక్కోరా. నేను ఎప్పుడు కడుగుతాను. అప్పుడు అలాంటి ఫోటో వెళ్ళి నేను పొరలు కడగను. ఈ రోజుల్లో ప్రియుడు ప్రియురాలు పెళ్లికి ముందు ఇచ్చిపుచ్చుకునే అడ్వాన్స్ లాంటిదిరా. ఏంటిది బొక్కున్న కెమెరా? ఏంటిరా? కర్రీర్ కాదురా. మరి ఇంకేంటి? మొగుడు పెళ్ళం కాదురా, ప్రియుడు ప్రియురాలు కూడా ఇచ్చిపుచ్చుకునే అడ్వాన్స్ లాంటిది. మొన్న పెట్రోల్ తో కడుక్కోరా. కడుక్కున్నారా? మొన్న ఒక కాలనీలో పెళ్లి సమయం జరిగింది. వాడిని చూడబోయేకి కాలనీ అంతా పెట్టకపోయారు. మూసేయడానికి చిన్న కెమెరా కాదు, హోమ్ స్టూడియో. నేను తీయబోయే సినిమాలో హీరో కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, మాటలు, పాటలు, ఫైట్స్, డాన్స్ అన్నీ నేనే. నిర్మాత మన డెప్పమా. ఎందుకంటే సినిమా పోయిందనుకో లాస్ మనకు రాకూడదు. అందుకే వీడు సినిమాకి లాస్ట్, మనకి గోస్తాడికి. మరి హీరోయిన్ రా. హీరోయిన్ మన మావి కూతురు రమ్య. రమ్యశ్రీ. రమ్యశ్రీ ఎంత బాగుంటుందో తెలుసా? నోరు ముయ్యండి రా. నాకు బాగా వస్తుంది. మా సత్యవతి ఎందుగా అక్కడికి పంపించి అవమాసం గీతమాసం నువ్వేమి ఇలా బందీలో తయారు చేసి నా మీద ఎక్కమని తోలేస్తున్నావా? ఎక్కడున్నావు తల్లి? వాడైతే మీదనే కాదు, నేను కింద మీద కూడా ఎక్కేస్తాను. మన ఫోటోలో ఏమైనా చూసుకోవచ్చు. అవునా? చెప్పురా. మనం తీసే సినిమాలో హీరోయిన్ తండ్రి చెప్పట్టుకుని అడుక్కుని పాత్ర ఉంటుంది కదా, మామయ్య. అది వీడికి ఇచ్చేద్దాం. సూపర్, 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 సూపర్. అబ్బా, సినిమా 100 రోజులు తిరిగిలేదు. తెరదరిగేసేయండి. ఒరేయ్, నాకు గాలి పిచ్చెక్కిందనుకో పోలీసులు ఫోన్ చేసి మిమ్మల్ని ఏది బొక్కలోను దొక్కలోను పొడిచేస్తాడా? ఇది ఎవడన్నా డొక్క అంటే ఎవడన్నా నమ్ముతాడా? దీనికి ఎక్కడ బొక్క ఉంది, ఎక్కడ చూపించండి. దీనికి కానీ చెప్పండి, చెప్పరా? దెబ్బల కళ్ళలో ఎక్కడ కాదు, ఇక్కడ దెబ్బల తోడు రెండు. ఏట్రా నీ పోటు? మా పోటు తింటే నీ పోటు ఖాయం. ఒరేయ్, మామయ్య రేపో మాపో చచ్చిపోయేలా ఉన్నాడు. మన కెమెరాకి ఎదగా దొరకడు. ఓసారి పట్టుకోర నిలబడి తొంగబెట్టి పడుకోబెట్టి ఎక్కడ పడితే అక్కడ పెట్టి పొట్టే తీసేస్తా. ఒక పాట కూడా పాడు. ఏం పాట పడమంటావురా? ఏం పాట పడమంటావురా? పాట పాడరా. నేను పాట పాడితే ఆడుతాడురా. జై జై జెండాపై కపి 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 ఏంటి చెప్పు? జెండాపై కపిరాజురా. కపిరాజురా రాయుడు, జెండాపై కపిరాజు.
వచ్చిన పంటకు కాపలైంది. మొదటిది ఆధారం, రెండోది రక్షణ కోసం. పచ్చడి ఆకులతో కలకల్లాడుతున్న చెట్టుకు గులాబీ పువ్వు ఎంత అందమో, ఈ యవ్వనంలో ఉన్న నీలాంటి వారికి అర్థాంగి కూడా అంతే అందం బాబు. అంటే నాకు పెళ్లి చేస్తారంటారు, అవునా? అవునురా. నీకు పెళ్లి చేయాలనుకుంటున్నారా? బాబు కదా నిన్ననే పెళ్లి సంబంధం చూసాను. ఈరోజే రేపో కబురు వస్తుంది, మనకి పెళ్లి వాళ్ళు వస్తారు. నాన్న, నన్ను అడగకుండానే మీరే నిర్ణయం తీసుకున్నారా? ఏం బాబు నీకు ఇష్టం లేదా చెప్పు, ఇంకో సంబంధం చూస్తాను. అంతా అంతా నీ ఇష్ట ప్రకారం చేస్తాను. చెప్పు బాబు చెప్పు. నాన్న, మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, కానీ మీరే ఆ పెళ్లి ప్రస్తావన తెచ్చారు కాబట్టి నేను కూడా ఆ విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పు బాబు, ఎవరినైనా ప్రేమించావా? చెప్పు, ఎవరు జీవనదారి గారు అమ్మాయి? ఎక్కడికైనా వెళ్ళి నేను మాట్లాడతానా? మనం కబురు పెడితే కాకుతో కబురు పెట్టినా మన దగ్గరికి కాచుకొని రావడానికి కాచుకొని కూర్చున్నారా? చెప్పు బాబు చెప్పు, ఎవరు జీవనదారి గారు అమ్మాయి? నాన్న, తరతరాల నుండి వస్తున్న ఈ ఆస్తి, తరతరాల చిన్న ఈ తరగనే ఈ ఆస్తి ఇంకా మనకు సరిపోదు నాన్న. ఇంకా సంపాదించాలనుకుంటున్నారా? ఎందుకంటే ఏ జమీందారు అమ్మాయిని ప్రేమించావు అని అడిగారు చూడండి, అప్పుడే మీ మనసు నాకు అర్థమైంది. నీకు తెలియదురా, ఈ రోజుల్లో డబ్బున్నవాడిదిరా లోకం. ఎంత డబ్బు సంపాదిస్తే అంత విలువరా ఈ సంబంధంలో. డబ్బున్నవాడు ఏ పని చేసినా చెల్లుతుందిరా. నేను చెప్పిన సూత్రమే ఈ సంబంధంలో జరుగుతుంది. నాన్న, పచ్చని ఆకులతో ఉన్న గులాబీ చెట్టు ఎర్రని గులాబీ పువ్వు పూస్తుంది, మరి పచ్చరంగు పువ్వు ఏమి కదా? అది సృష్టి రహస్యంరా. అంటే మీ రక్తం పంచుకు పుట్టిన నేను, మీ మనసు నా మనసు ఒకటేనంటారా? మై డియర్ సన్, అధిక ప్రసంగం చేస్తున్నావు. నీ మనస్తత్వం వేరంటావు, నా మనస్తత్వం వేరంటావు. అయితే నీ దృష్టిలో నా మాటకు విలువ లేదనమాట. నాన్న, అలా భావించకండి. అసలు విషయం చెబుతున్నాను వినండి. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. నేను అమ్మాయి నుంచి ఆస్తి అనేది కోరుకున్నాను అంటే కేవలం ఆమె మనసు గుణం చూసి మాత్రమే. ఇక అమ్మాయి ఎవరంటారా? మనం పొలం చిస్తూ చేస్తున్నాడు కదా, అదే నాన్న ధర్మనుషుడు. సిగ్గు లేదురా మాట అనడానికి? ఎంత బరి తెగించావురా. నా పరువు ప్రతిష్టలు, నా కుటుంబ గౌరవం మంట కలిపావు కదరా. బాబు ధనరాజ్, అది నీకు తగదురా. వ్యాపారం వాళ్ళు మన కుర్రాన్ని తీసుకోవడానికి జమీందారు కూడా వస్తున్నారండి బాబు. రామనాథం, మనం చూసిన సంబంధం మా అబ్బాయికి నచ్చలేదంటే వాడు ఎవరో అమ్మాయిని ప్రేమించాడంట. ఈ ప్రేమ సింహాసనానికి తననే రాణి చేస్తాడంట. నాన్న, నన్ను అర్థం చేసుకోండి. నాన్న నాన్న అనే పదములో ఉన్న వెన్నపూసలాంటి అర్థాన్ని పాదరసంతో కడిగేశావు కదరా. తల్లి లేని నిన్ను తల్లినై తండ్రినై పెంచినందుకు నాకు బాగా బుద్ధి చెప్పావురా. ఇక చాలురా. విను బాబు, నాన్నగారు మాట్లాడి బెదిరించడు బాబు. నాన్నగారు మాటకు జవత అడగబాబు. మీరిద్దరూ కలనాశాలు వస్తే విడిపోతే నలుగురు 4 రకాలుగా ఆడుకుంటారు. రామనాథం గారు, బాబు ఇది మా సొంత విషయం. ఇందులో మీరు జోక్యం చేసుకోవడం అవసరం లేదు. ఏదో మీ ఉప్పు తింటున్న వాడిని అందుకని కలగజేసుకున్నాను బాబు. మా ఉప్పు తింటున్న వారైతే మంచినే కోరుకోండి, సరేనా? ధనరాజ్, లాలించి పాలించి బుద్ధగించి ఇంతటి వాణ్ణి నిన్ను చేసినందుకు నాకు బాగా బుద్ధి చెప్పావురా. నిన్ను ఎంత కష్టపడి పెంచి పోషించి చదివించిన నీకంటే నా ఉప్పు తింటూ నాకు వెట్టి చాకరీ చేస్తూ నేను చెప్పిన పని చేసి రామనాథమే మేలురా.
ఇక ఈ నాన్నతో నీకు పని లేదు, నీ ఇష్ట ప్రకారమే. కానీ అయితే ఒక్కటి గుర్తుంచుకో, నీ ఇష్ట ప్రకారం చేస్తే ఈ యావదాస్తిలో నీకు చిల్లిగవ్వ కూడా రాదు. అదే నా ఇష్ట ప్రకారం చేస్తే మొత్తం సామ్రాజ్యానికి నువ్వే అధిపతివి. ఏమి కావాలో నువ్వే నిర్ణయించుకో. అంత కఠినంగా మాట్లాడకండి బాబు గారు. రామనాథం, అయ్యా, మంచివాడికైతే ప్రాణం పోస్తాను, దౌర్భాగ్యుడికైతే ప్రాణం తీస్తాను. ఈ రెండు కోణాలు నాలో ఉన్నాయి రామనాథం. నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నా తల్లి సాక్షిగా ప్రమాణం చేశాను. ఎప్పటికైనా ఏ నాటికైనా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని తీరతాను. ఎంత మనగాడు అయిపోయావురా. మగటం లేని మహారాజులా వెలిగిపోతున్న మన వంశ ప్రతిష్టలు పసిఫిక్ మహాసముద్రంలో కలపడానికి తయారయ్యారు. నాన్నగారు, మీ నిర్ణయం చాలా బాగుంది. మీ పరువే మీ ప్రాణం అయితే ప్రేమాభిమానాలు నా ప్రాణం. ఏది ఏమైనా చివరికి నువ్వు ఒప్పుకుని ఒప్పుకోకపోయినా నేను అమ్మాయిని పెళ్లి చేసుకొని తీరుతాను. దర్శాలు ఓకే. బాబు చిన్న బాబు పోతున్నాడు బాబు. ఆపండి బాబు. వెళ్ళని రామనాథం, వెళ్ళని. వాడిష్ట ప్రకారమే. కానీ తుపాకీ గుండెకి ప్రాణం వదిలిన పక్షిలా నేను వేసే గుండెకి ఆ ధర్మున్నగాడి గుండె దడదడలాడాలి. నా కుటుంబం సర్వనాశనం కావడానికి కారణమైన ఆ ధర్మన్నగాడు వాడి కూతురిని ఈ పంజా ఏమిటో రుచి చూపిస్తాను. అలా ఎలాగే అమ్మా, మా నాన్నకి వెళ్ళాలి. ఈ రోజు ఈ గురుసుకు అడుగుపెట్టడానికి ఆశ్చర్యంగా ఉంది. అదా, నా హృదయాన్ని ఇల్లు ఎలా ఉన్నదో చూద్దాం వచ్చాను. బాగానే ఉంది. అమ్మాయికి మనుషులు వర్ణించడం మీకు మీరే సాటించారు. ఓ అలాగా. సంజయ్, మన పెళ్లి విషయం మా నాన్నగారితో మాట్లాడారు. మాట్లాడారా? అవును, ఈరోజు కాకపోయినా రేపైనా మాట్లాడాలిగా. నా మాటలు మనసు నుంచి వస్తాయి కానీ నాలుగు నుంచి మాత్రం కాదు. ఏమిటి సంజయ్ అలా ఉన్నావు? అరే ఏమిటి కన్నీళ్ళు? కన్నీరా? అవును. నన్ను ఆడుకోవడంలో నీ మహానుభావం చూస్తే నా పంట పశువుల్లో మీ ఆచార బాధ్యత మీ ప్రేమ పాత్రలు ప్రేమతో మించిన అభినందన ఆనందంగా చివరి పాదాల దగ్గర పంపించే బొట్టులా ఎల్లకాలం మీ పాదాల దగ్గర సరే కానీ మన పెళ్లి ప్రకారం చేస్తే మీ నాన్నగారు ఏమన్నారు? ఏమన్నారు? నీ ఇష్టం అన్నారు. నిజంగా అన్నారా? నిజంగా మీ నాన్నగారు చాలా మంచివారు. ఇచ్చిదానా? మా నాన్నగారు మంచివారు. ప్రేమ అనేది కోరుకుంటే ఈ ఆస్తిని వదిలి వెళ్ళిపోమన్నారు మా నాన్నగారు. ఎంత మంచి సరే నాకు ఆస్తి రాదు. తల్లిదండ్రులు వదులుకొని వచ్చేసారు. సంజయ్, నువ్వేమి దిగులు పడకు. కాలమే మమ్మల్ని కలుపుతుంది. మా నాన్నగారు నా మీద చాలా ప్రేమ ఎక్కువ. ఏముంది, మనందరం పెళ్లి చేసుకొని ఒక పొడపది కానీ మనం తీసుకెళ్ళి చేతిలో పెడతాను. తక్షణం మనసు కలిగిపోతుంది. మన గురించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు అంతే. ఆరు లేదు చూడు లేదు కొడుకు పేరు సోమను అని మనకి ఇంకా పెట్టేసారు. అప్పుడు మీ నాన్నగారు మనవడా? అబ్బో, సామెతలు బాగా వస్తున్నాయి. పర్వాలేదు, రోజుకి నేను సామెతలు విని ఆశ తీర్చుకోవచ్చు. సరే కానీ మీరు ఎక్కడ ఉంటారు? నీ దగ్గరే. కొత్తగా కలుసుకుంటే చేతుకాల మీరు ఈ పూరి గుర్తులో ఉండగలరా? ఉండగలదు.
ఆ